గత కొంతకాలంగా చూసుకుంటే ఎన్టీఆర్కి సంబంధించి చాలా వరకు ట్రోల్స్ ఎక్కువైపోయాయి. మోరోవర్ మొన్న కూలీ వాటు ఒకటే టైంలో రిలీజ్ అయినప్పుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆల్ ది బెస్ట్ ఫర్ కూలీకి అని చెప్పేసి కూలీ మూవీకి సపోర్ట్ చేయడం. వీళ్ళు సోషల్ మీడియా క్రియేట్ చేస్తుంది కదా. ఇప్పుడు అతను సినిమా వాడు కాడు. కుబేరాకి ఇచ్చాడా? నాగార్జున సినిమాకి ఏమైనా ఇచ్చాడు? ట్వీట్ ఇవ్వలేదు కదా. లేదు. హంటర్కి హిట్కి ఇచ్చాడా? లేదు కదా. ఈ సినిమాకి ఇవ్వలా. దీనికి ఎందుకు హరిహర వీరమలకి ఇచ్చాడా? లేదు. ఎందుకు ఇచ్చాడు దీనికి? ఇక్కడ దేనికి ఇచ్చాడంటే రజనీకాంత్ గతంలో వాళ్ళ ప్రభుత్వ వాళ్ళ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ నాన్నని ప్రభుత్వాన్ని పొగిడాడు కనుక కృతజ్ఞతాభావంగా రుణం తీసుకున్నాను అన్నట్టు ఓ మాట మాట్లాడాడు. అంతేగాని మిగతా సినిమాల గురించి అసలు ఏ అవసరం ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు? వాడు అన్ని సినిమాల గురించి మాట్లాడే అవసరం లోకేష్కి సినిమాకి సంబంధం ఉంది. లోకేష్ సినిమా కూడా కాదు కదా. అక్కడ రజనీకాంత్ తన ఒక ఫంక్షన్కి వచ్చాడు, వాళ్ళ ప్రభుత్వ నాన్నని పొగిడాడు కనుక తన తండ్రిని పొగిడి తన ప్రభుత్వాన్ని పొగిడిన రజనీకాంత్ కృతజ్ఞతాభావంగా ఒక మాట అన్నాడు అంతే. సో దీనికి అనలేదు, దానికి అనాల్సిన అవసరం అతనికి సంబంధం లేదు. అది సినిమాలు కాదు కదా. కనుక సోషల్ మీడియా ఆ మాత్రం విచ్చట్లు లేకుండా ఏదో కెలుపుతూ ఉంటారు దౌర్భాగ్యులు. అంతకన్నా ఏం లేదు, అతనికి సంబంధం లేదు. ప్లస్ వాడు దీంట్లో లోకేష్ తిడతాడా? లోకేష్ని ఎప్పుడు తిట్టాడే? వాడు కడుపుకు అన్నం తింటున్నాడా, అశుద్ధ తింటున్నాడో? వాడు ఎమ్మెల్యే గడు దరిద్ర సన్నాసి. ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ పరుష పదజాలంతో ఎవరినైనా, ఒక లోకేష్నే కాదు ఎవరినైనా ఇంతవరకు తిట్టం విన్నామా ఎవరన్నా? మనం ఎప్పుడు మాట్లాడు గౌరవంగా సంస్కారంగా మాట్లాడతారు. ఆ పిల్లడి దగ్గర ఉన్నదే అది సంస్కారం, గౌరవం, పెద్ద చిన్న మర్యాద. అది ఇప్పుడు వాడు లొకేషన్ తిడతాడా అని అంటాడు. వీడు తాగి విన్నాడా? అదే చెప్తా. ఊరినే పని పాటలు ఎక్కడ వాడెవడో అడ్రస్ లేదమ్మా. దగ్గుపాటి ప్రసాద్ అనేవాడు ఇప్పటిదాకా నీకేం మొన్నదాకా తెలుసా? తెలియదు. వాడిని పబ్లిసిటీ చేసుకుంటానికి, వాడిని ప్రాముఖ్యంగా తెచ్చుకోవడానికి ఈ తాగుబోతం ఉండాల్సి వచ్చిన వాళ్ళు చేసే పనులు ఎదవలు. వాళ్ళ బురదలో వీళ్ళంటే బురదలో పుట్టే పురుగులు అంటాడు. ఆ బురదలో పుడతారు, ఆ బురదలో మునుగుతారు, ఆ బురదలో తేలుతారు. వాళ్ళ బతుకులు అంతే, పెంటకుప్ప మీద పురుగులు లాంటి జీవితాలు. వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీలోకి వెళ్తే ఎలా ఉంటుందంట? ఎందుకు వెళ్ళాలమ్మా? మీ గుల కోసం వెళ్ళాలా ఏంటి? ఎందుకు వెళ్ళాలి? అతనికి మహత్తరమైన కెరీర్, మహత్తరమైన హీరోయిజము నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటే రాజకీయాలు కదా ఏ అవసరం? అతనికి అవసరం లేదు. అప్పుడు ఎప్పుడైనా వాళ్ళ తాత రక్షించుకోవాలి, పార్టీని బతికించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం నందమూరి తెలుగుదేశం కాదు, అది నారా తెలుగుదేశం. చంద్రబాబు నారా తెలుగుదేశం నందమూరి రక్తంతో ఏర్పడిన పార్టీని నారా లాగేసుకున్నాడు. లాగేసి ఇప్పుడు తన కొడుకు నారా నెక్స్ట్ వారసుగా అవజేపాలను చూసుకుంటున్నాడు. అది సక్సెస్ అయితే అటే వెళ్తుంది. అది నందమూరి తెలుగుదేశం అనేది లేకుండా పోతుంది, నారా తెలుగుదేశంగా మిగిలిపోద్ది. అది కాదు పరిస్థితి. చంద్రబాబు ఉన్నంత వరకు అది సాగదు. చంద్రబాబు తలవాల్సిన తర్వాత అప్పుడు పార్టీని రక్షించుకోవాల్సిన అవసరం వస్తే, పార్టీని మళ్ళీ నందమూరి తెలుగుదేశంగా మలుచుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు బాలయ్యతో చేతులు కలపచ్చు. బాలయ్య తండ్రి కోసం ఎందుకు రానివాడు? ఎవరి కోసం రాణిస్తాడు? ప్రజలు పార్టీని రామారావు గారు రక్తమాంసాలు దారపోసి పెట్టిన పార్టీని కుటుంబానికి ఎప్పుడు కూడా దూరమే పెడతారు. ఎవరు పెట్టాడమ్మా? మీరు అనుకుంటారు మీడియా ఏమి దూరం లేదు. రోజు పొద్దున్న లేస్తే కలుసుకుని కూర్చుంటే కలిసి ఉన్నట. చంద్రబాబు తమ్ముడు రోజు కలుస్తున్నారా? బాలకృష్ణను వాళ్ళ అక్క చెల్లెళ్ళు మోహన్ కృష్ణ, జయకృష్ణ రోజు కలుస్తున్నారా? ఏం పిచ్చి మాటలు రోజు కలిసి దూరం పెట్టారు. మీ మీడియా పుట్టించే దూరం ఎందుకు? అవసరం ఉన్నప్పుడు కలుస్తారు. అవసరం దూరం మీరు మీకేదో మీడియాకు దూరం. ఇది మీడియాకి సోషల్ మీడియా పట్టిన దూరం తప్పితే వాళ్ళేం దూరంగా లేదు. అవసరం ఉన్నప్పుడు కలుస్తారు. రోజు మీకోసం మీడియా కోసం కలిసి కౌగులించుకుంటూ ఉంటారు ఏంటి? ఎవరు ఏ తల్లితో ఏ అన్నదమ్ములు ఏ బాబా పిల్లలు కలుసుకున్నారు, రోజు కలుసుకుని చూస్తారు చెప్పండి నాకు. ఇప్పుడు కమ్మలతో తిట్టించినట్టు అంటే ఒకప్పుడు కాపులతో తిట్టించారు, ఇప్పుడు కమ్మలతో తిట్టిస్తున్నట్టే ఉంది కదా ఇదంతా. ఎందుకు ఈ కులాన్ని తీసుకురాకండి. వాడు ఒక సన్నాసి, వాడు కమ్మ పుట్టకే పుట్టినోడే కాదు అసలు. వాడినోడు కమ్మ పుట్టక పుట్టినోడైతే అసలు ఇంతగా అన్కల్చర్గా మాట్లాడు.
వాడు కమ్మోడు అని వాడి కులం ఎందుకు, మళ్ళీ కమ్మ గౌరవం వాడికి అప్పచెప్పటేందుకు? వాడికి సన్నాసి, అడుక్కు తినే నా కొడుకు, అల్లరి నా కొడుకు, చిల్లర నా కొడుకు, వాడు ఎమ్మెల్యే అనేవాడు, బాగినవాడు, వాడికి దౌర్భాగ్యుడు, అశ్లీల, అసభ్య, అసహ్యకరమైన జాతి ఆడు. వాడికి మళ్ళీ కమ్మ కులాన్ని అప్పచెప్పి వాడు కమ్మోడు అని వాడికి అమ్మవాడే చెడబుట్టినాడు, కమ్మ కులంలో చెడబుట్టినాడు వాడు.